సునుడా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి నాయన, మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ రూపంలో దేవా మా మధ్యలో ఉండండి. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చర్యకిస్తుండగా దేవా మరి తండ్రి ప్రతి చోట మీ సన్నిధి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మేము పాడుకునే పాటలు మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలో దేవా మరి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి దేవా మిమ్మల్ని కొనియాడి మహిమపరిచేటువంటి సమయం అంతటిని మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన, మరి మీ వాక్య భాగం చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి ప్రభువా, మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా కృప చూపించండి. దేవా మరి తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీ యొక్క క్రీస్తు మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లల ప్రకారంగా అనుదినం చదువుకునే రీతిగానే 91వ కీర్తన చదువుకుందాం. 91వ కీర్తన ప్రతిదినం మనం వేకువజామున చదువుతుండగా అలాగే కూడా మనం చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం అందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమె మనం వినబోతున్నాం. పిల్లరా, మనకు దేవుని వాక్యం అందించడానికి దైవజనురాలు బానంటి గారు సిద్ధంగా ఉన్నారు. బానంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యెషయా గ్రంథంలో నుంచి చదువుకుందాం. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి సాగి వెళ్దాం. పరిశుద్ధ ప్రభువా, ప్రేమ కలిగిన దేవా, మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి, మీ వాక్యపు వెలుగును మా మీద ప్రసరింపచేయండి. నాయనా, నీ వాక్యము ఎక్కడ వెల్లడి అయినను అక్కడ వెలుగు కలుగునని వ్రాయపడింది కనుక ప్రభా, నీ వాక్యం వెల్లడి అగుట ద్వారా మా నేత్రములకు అవసరమైన ఆత్మీయ వెలుగును, జీవపు వెలుగును మీరు అందించి మమ్మల్ని బలపరచండి. ఈ సమయాన్ని సంపూర్ణంగా మీరు ఆశీర్వదించండి. మీ చిత్తాన్ని ప్రకటించుటలో నీ దాసరాలైన నన్ను మీ వశములోనికి తీసుకుని మీ పనిముట్టుగా వాడుకొని మీరే మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి మనం అనేక రీతులుగా మనం ధ్యానం చేస్తూ వస్తుంటాం. ఈ సమయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోంచి కొన్ని ముఖ్య భాగాలను, ముఖ్య అంశాలను మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడు అనుగ్రహించేవాడు అనే అంశాన్ని గురించి ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గివర్, హీ గివ్స్ రిచ్లీ
మన దేవుడు ఇచ్చేవాడు, మన దేవుడు అనుగ్రహించేవాడు. ఇంకా చెప్పాలంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయన అనుగ్రహించటంలో ఐశ్వర్యవంతుడు. హీఈస్ రిచ్ ఇన్ గివింగ్. ఆయన ఇచ్చుటలో ఐశ్వర్యవంతుడు. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు, నీవు నేను పుచ్చుకునే వారంగా ఉన్నాం. హీఈస్ ద గివర్ అండ్ వీఆర్ ద రిసీవర్స్. ఆయన ఇస్తూ ఉంటే మనం తీసుకునే వారంగా ఉన్నాము. కనుక దేవుడు అనుగ్రహించేవాడు అనే అంశాన్ని గురించి ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. ఆయన అనుగ్రహించడంలో ఎంత ఐశ్వర్యవంతుడంటే ఆఖరుకు తన శ్రేష్ఠ కుమారుణ్ణి కూడా నీకు నాకు బహుమానంగా ఇచ్చివేశాడు. అది క్రిస్మస్ యొక్క పరమార్థం. దేవుడు అనుగ్రహించేవాడు. కొన్ని వాక్యాలను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆయుష్యునిమ్మని అడుగగా దీర్ఘాయుష్యును అనుగ్రహించి ఉన్నాడు అని కీర్తన 21:4లో వ్రాయబడింది. కనుక దేవుడు అనుగ్రహించేవాడు, మానవునికి ఆయుష్ ఇచ్చేవాడు, మానవుని యొక్క ఆయుష్ను పొడిగించేవాడు ఆయనే. తిరిగి 127వ కీర్తన 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము అని వ్రాయబడింది. కనుక కుమారులు లేక చిల్డ్రన్, ఇట్స్ ఎ హెరిటేజ్ గివెన్ బై గాడ్. దేవుని చేత అనుగ్రహించబడింది సంతానం. అలాగే విలాపవాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, యెహోవా అనుగ్రహించు రక్షణ. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎదురు చూడాలి అని వ్రాయబడింది. కనుక ఒక వ్యక్తికి రక్షణ దేవుని చేత అనుగ్రహించబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ మాటే ఉంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడును అని ఉంటుంది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడము, రక్షించబడడం కూడా అది దేవుని యొక్క అనుగ్రహంలో నుంచి నీవు నేను పొందవలసిందే. అలాగే కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని అవును, దేవుడు తన ప్రజలకు బలమిచ్చేవాడు. తిరిగి 84వ కీర్తన 11వ వచనంలో ఆయన తన ప్రజలకు కృపను ఘనతను అనుగ్రహించేవాడు అని రాయబడింది. ఇలాగూ మనం లేఖనాలు గనక పరిశోధించుకుంటూ వెళ్తే దేవుడు అనుగ్రహించేవాడు. 85:12లో కీర్తనలో ఉంటుంది, ఉత్తమమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ గివ్ ద బెస్ట్. ఆయన మంచి ఈవులను ఇచ్చేవాడు, ఉత్తమమైన వాటిని ఇచ్చేవాడు. ఆఖరిగా యోవేలు గ్రంథం 2:14లో ఉంది, యెహోవా తన ప్రజలకు దీవెన అనుగ్రహించును. మెట్టుకు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మన దేవుడు మనకు ఇచ్చేవాడు. హీఈస్ ఎ గివర్, యూనివర్సల్ గివర్. హీఈస్ రిచ్ ఇన్ గివింగ్. మనం మూలవచనంగా చదువుకున్న యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనకు ఏమి ఇచ్చాడో, ఆయన మనకు ఏమి అనుగ్రహించాడో అక్కడ స్పష్టంగా రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. For to us a child is born, and to us a son is given. A son is given. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చివేశాడు. ఈ విషయాన్ని మనం ఈ దినాన చాలా స్పష్టంగా గ్రహించవలసిన వారంగా ఉన్నాం. 1 యోహాను పత్రికలో ఈ మాట ఇంకా స్పష్టంగా భక్తుడు రాస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలలో గనక మనం చూస్తే, 4వ అధ్యాయం 1 యోహాను 9-10 వచనాలు, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ కలదు. దేవుడు మనలను ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించడం కొరకు తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకములోనికి పంపివేశాడు. ఈ ఉదయకాల సమయంలో మన కొరకు ఇవ్వబడిన, అనుగ్రహించబడిన కుమారుని యొక్క శ్రేష్టతను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ సమయంలో చాలామంది జీవితాల్లో కుమారుడు లేని కొరత ఫీల్ అవుతూ ఉంటారు. లేక ఒకవేళ కుమారుడు ఉండి కుమారుడు పోగొట్టుకున్న వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒక్క కొడుకే ఉన్నాడండి, తీరా కొడుకు చనిపోయాడని బాధపడే వాళ్ళు ఉంటారు. మరికొన్ని కుటుంబాల్లో కుమారుడు ఉన్నాడండి కానీ చూచుకునే కుమారుడు కాదు, జాలి లేని కుమారుడు, ప్రేమ లేని కుమారుడు, బాధ్యత లేని
లేని కుమారుడని బాధపడుతూ ఉంటారు. మెట్టుకు ఇలాంటి వారందరి జీవితాలలోనికి సంపూర్ణత కలుగు చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కోసం పంపివేశాడు. ఫర్ unto us a son is given. కుమారుడు మనందరి కోసం అనుగ్రహించబడ్డాడు. నీ జీవితంలో నీ ఒకవేళ కుమారుని కొరకు ఆశిస్తూ ఉంటే యేసుక్రీస్తు నీ కొరకు కుమారుడుగా పంపబడ్డాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ కుమారుడు నిన్ను సంతోషపెట్టకపోతే ఈ కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను సంతోషపెట్టడానికి ఆయన పంపబడ్డాడు. ఒకవేళ నీ కుమారుని నీవు కోల్పోయి ఉంటే ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ ఖాళీని భర్తీ చేయబోతున్నాడు. ఒకవేళ నీ ఇంట్లో కుమారులంటూ లేకపోతే ఆయన నీ ఇంట్లో కుమారుడుగా ప్రత్యక్షమయ్యి నీ యొక్క కుటుంబానికి ఒక సంపూర్ణతను తీసుకురాబోతున్నాడు. వరకు అనుగ్రహించబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోనికి వద్దాం. ఈ వచనం మనకందరికీ తెలిసిన వచనమే. ఈ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుని లేక ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనము నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించబడిన యెషయా చెప్పిన ప్రవచనం ప్రకారము మనకు కుమారుడు అనుగ్రహింపబడును అని రాయబడింది. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎటువంటి వాడో ఇది చేయబోతున్నాం. మొట్టమొదటిది ఆయన అద్వితీయ కుమారుడు. హీ ఈజ్ ద వన్ అండ్ ద ఓన్లీ సన్. చాలామంది కొడుకులుంటే ఒక కొడుకుని ఇచ్చేయడం కాదు, తండ్రి అయిన దేవుడు తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించాడు. మనకు ఆయన అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. మనం ఇందా చదువుకున్న మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఆ మాటే చూచాం. తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. అయితే ఈ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చేవాడు, ఇచ్చుటలో ఐశ్వర్యవంతుడు కనుక అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం గ్రహించాలి, ఏంటంటే బికాస్ ఆఫ్ హిజ్ లవ్ హీ హ్యాస్ సెంట్ హిజ్ సన్. ప్రేమ కొద్దీ తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అందుకే మనం ఇందా చదువుకున్న దానిలో ఇందులో ప్రేమ కలదు, దేవుని ప్రేమ కలదు. మనం ఆయన్ను ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి ముందుగా తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు ఎందుకు తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడంటే దేవుడు లోకాన్ని ప్రేమించబడి కోసం తపన పడుతున్నావేమో, ప్రేమ కోసం తాపత్రయపడుతున్నావేమో, నిజమైన ప్రేమ కోసము, నిన్ను అర్థం చేసుకునే ప్రేమ కోసము, నీ కోసం త్యాగం చేయగలిగిన ప్రేమ కోసము, నిస్వార్థమైన స్వలాభాపేక్ష లేని ప్రేమ కోసం నీవు వెంపర్లాడుతుంటే ఆ ప్రేమ యేసుక్రీస్తులో బయలుపరచబడుతుంది. దేవుడు అటువంటి అగాపే ప్రేమను మనకు చూపించటానికి ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. మన దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మన దేవుడు ఇచ్చుటల ఐశ్వర్యవంతుడు. మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే దానికే ఈ క్రిస్మస్ పండుగ ఒక గొప్ప సూచన, గుర్తు అనే విషయాన్ని ప్రియులారా నీవు నేను గమనించవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ నీ జీవితంలో నీవెవరినో ప్రేమించి వారు నిన్ను బదులు ప్రేమించక నీవు నిరాశపడి ఉంటే, నీవు డిసప్పాయింట్ అయ్యి ఉంటే దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. శాశ్వతమైన ప్రేమతో, మార్పు లేని ప్రేమతో, యుగయుగాలకు ఒకే రకమైన ప్రేమతో ప్రేమించే ఒక ప్రేమికుడు, సర్వలోక రక్షకుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పుట్టినరోజే ఈ క్రిస్మస్ అనేది మనం గ్రహిద్దాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం. కాబట్టి మొదటి విషయము ఆయన అద్వితీయ కుమారుడు. హీ ఈజ్ ద వన్ అండ్ ద ఓన్లీ సన్. ఆయన నీ కోసం నా కోసం పంపబడ్డాడు. రెండో విషయం ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో గబ్రియేలు దూత మరియకు కనబడి మాట్లాడుతూ, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబోతున్నావు, కుమారుని కంటావు అని చెప్తూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు గబ్రియేలు దూత. లూకా 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సన్ ఆఫ్ ద మోస్ట్ హై. యేసుక్రీస్తు సర్వోన్నతుని కుమారుడు.
సర్వోన్నతమైన స్థలముల నుంచి భూలోకానికి వచ్చినవాడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవాది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనక విడిచిపెట్టి నీ కోసం నా కోసం దిగి వచ్చిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మొదటిది, హీఈస్ ద వన్ అండ్ ద ఓన్లీ సన్, అద్వితీయ కుమారుడు. రెండవది సర్వోన్నతుని కుమారుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంది. యేసు ప్రభు తాను సేవ చేస్తున్న దినాలలో ఒకసారి దెయ్యం పట్టిన వ్యక్తిని ప్రభు బాగు చేస్తుంటే ఆ దెయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభువుని చూచి ఇలా అంటున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. అందులో ఆ వ్యక్తి వచ్చి ప్రభు ఎదుట, దెయ్యం పట్టిన వ్యక్తి ప్రభు ఎదుట మోకరించి, లూకా 8:28, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దెయ్యాలు దేవుణ్ణి ఒప్పుకుంటున్నాయి. దెయ్యాలు యేసుక్రీస్తును గుర్తించినవి సన్ ఆఫ్ ద మోస్ట్ హైగా. క్రిస్మస్ ఆయన కొరకు కుమారుడుగా అనుగ్రహించబడిన ఆయన సామాన్యుడు కాదు. ఆయన అద్వితీయ కుమారుడు. రెండోది, ఆయన సర్వోన్నతుని కుమారుడు, సన్ ఆఫ్ ద మోస్ట్ హై. నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపబడ్డాడు. మూడో విషయం ఏంటంటే, హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు సుమా. దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా ఉండవలసిన తాను దేవుని నుంచి తాను దిగి వచ్చాడు. మానవుని స్వరూపం, నరుని దాసుని స్వరూపం ధరించాడు. మన పోలికలో ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది మనం రియలైజ్ అవ్వాలి. మనం క్రీస్తును హెచ్చించవలసిన వారంగా ఉన్నాం, క్రీస్తును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం, క్రీస్తును గొప్ప చేయవలసిన వారంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన అద్వితీయ కుమారుడయ్యుండి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపబడ్డాడు. సర్వోన్నతుని కుమారుడయ్యుండి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుని కుమారుడయ్యుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని కుమారుడు, దేవునితో ఉండవలసిన ఆయన లోకంలోనికి వచ్చి నరుల కుమారులతో, మానవులతో ఆయన జీవించాడు, సంచరించాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోనే ఈ గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతూ అంటుంది. చూడండి 1వ అధ్యాయం లూకా సువార్త. అందులో మరి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనంలో, మరి నేను పురుషుని ఎరుగని దాననే ఇది నాకెలాగూ జరుగునని ప్రశ్నించినప్పుడు గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అమ్మా, నీవు గర్భం ధరించింది, నీవు జన్మనివ్వబోతున్నది సర్వోన్నతుని కుమారునికి. రెండోది, నీవు జన్మనివ్వబోతున్న కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు, దేవుని కుమారుడు అని రికగ్నైజ్ చేయబడతాడు అనే విషయాన్ని మరి గబ్రియేలు దూత మరియకు తెలియజేస్తుంది. ఒక వచనం చూపిస్తా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా గుర్తించారు, అనేకులు గుర్తించారు. అయితే నేను ఉదాహరణకి ఒక్క వచనాన్ని మాత్రం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఒకసారి తన శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, మరి నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, జనులు నన్ను గూర్చి ఏమని చెప్పుకొనుచున్నారు అని అడిగినప్పుడు మరి అక్కడ వాళ్ళు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబు చెప్తున్నారు. అయ్యా, కొంతమంది నిన్ను బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారు అని అంటే ప్రభు అంటాడు, వాళ్ళ సంగతి నాకు వద్దు, కానీ మీరు నన్ను గుచ్చి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు పేతురు ముందుకు వచ్చి జవాబిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. పేతురు యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా గుర్తిస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు సజీవుడగు దేవుని కుమారుడివి, నాకు తెలిసింది ఈ సంగతి అని చెప్పి తాను తన యొక్క గ్రహింపును గూర్చి, తన యొక్క ప్రత్యక్షతను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పంచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరో మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఒక సంపూర్ణమైన అవగాహన మనం సంపాదించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. 4వ అంశంలోనికి వస్తాను చూడండి. ఆయన ఎవరంటే లూకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో మరి జక్కయ్యను కూర్చున్న సందర్భంలో, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తూ యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్పారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఐఎమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అని ప్రభు చెప్తున్నాడు. నేను మనుష్య కుమారుడుగా వచ్చాను ఈ లోకానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్తాడు. యేసు ప్రభు శిలువ సమయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా తన శిష్యులతో చాలాసార్లు చెప్పిన ఒక మాట ఏంటంటే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్ళ చేతుల్లో శ్రమలు పొందబోతున్నాడు, ఆ తర్వాత ఆయన శిలువ మరణం పొందబోతున్నాడు, మరలా 3వ దినాన లేస్తాడని పదే పదే యేసు ప్రభు తనను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. కనుక యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఈ క్రిస్మస్లో జరిగింది అదే. సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా మారిపోయాడు. దేవుడయుండి మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. సశరీరుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు మానవ వంశవృక్షంలోనికి వచ్చేసాడు. దేవుడు మానవ వంశావళిలోనికి వచ్చేసాడు. దట్ ఈస్ క్రిస్మస్. కనుక యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఇలా రాయబడింది. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే, నేనెందుకు మనిషి కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యానంటే, మనుషుల చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు కానీ మనుషులకు సేవలు చేయడానికి, పరిచారం చేయుటకు, అంతేకాదు ఆ పరిచారం చేయడంలో విమోచన క్రయధనంగా ప్రజల కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వచ్చాను. ఎంత ప్రేమండి! ఈ క్రిస్మస్ ప్రేమకు ఒక చిరునామా. ఈ క్రిస్మస్ ప్రేమను గూర్చిన వార్త ఇందులో ఉన్నది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క పరాకాష్ఠ మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తనను తాను సంసిద్ధపరచుకొని వచ్చాడు. శిలువ మరణం పొందడానికి, అనేకులను పాపం నుంచి విడిపించడానికి సిద్ధపడి భూమి మీద అడుగుపెట్టిన రోజు క్రిస్మస్ రోజు. కనుక దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయిపోయాడు. మనుష్య కుమారుడు అయిపోయినందుకు యేసుక్రీస్తు నానా రీతులుగా పిలువబడ్డాడు. నానా రీతులుగా యేసుక్రీస్తు సంబోధించబడ్డాడు. నేను కొన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువును గూర్చి ఏమని వ్రాయబడిందో చూడండి. లూకా 4:22. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, అద్వితీయ కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా అయిపోయాడు. క్రిస్మస్ రోజు మనుష్య కుమారుడుగా వచ్చినందుకు ఈ లోకానికి యేసుక్రీస్తుని ఏమని పిలుస్తూ వచ్చారంటే, యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ మారిపోయింది. ఆయన అంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు కాదా అని ఆయనను గుచ్చి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సన్ ఆఫ్ జోసెఫ్గా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన రోజు. ఆయన ఒక సామాన్యమైన మానవుని కుమారుడుగా, యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. యోసేపు కుమారుడుగానే తాను కంటిన్యూ అయినట్టుగా కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 3 అలాగే 23లో కూడా మనం అదే మాట చూస్తాము. ఆయన యోసేపు కుమారుడని పిలువబడుతూ వచ్చాడు. రెండవది ఏంటంటే, ఈయన మరియ కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. దేవుని కుమారుడు మరియ కుమారుడుగా పిలువబడుతున్నాడు. గలిలయలోని నజరేతను ఊరిలో ఒక పేద ఇంటిలో ఒక దీన కుటుంబంలో పుట్టి పెరిగిన కన్యకైన మరియ కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు, శ్రీమంతుడు, సకల ఐశ్వర్యాలకి చిరునామా అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఒక మరియ కుమారుడుగా పిలువబడుతున్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరులకు ఆ వడ్లవాడు కాడా అని చెప్పి యేసు ప్రభు పిలువబడుతున్నాడు. యేసు ప్రభు మరియ కుమారుడుగా పిలువబడుతున్నాడు. యేసు ప్రభు యోసేపు కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే హీ వాజ్ కాల్డ్ యాజ్ ఏ కార్పెంటర్. ఇతడు వడ్లవాడు కాదా అని అంటున్నారు. చూడండి, వడ్లవాడే కాదు, వడ్లవాని కుమారుడు, సన్ ఆఫ్ ఏ కార్పెంటర్ అని కూడా పిలువబడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం, 13:55లో ఇలా వ్రాయబడింది, ఇతడు వడ్లవాని కుమారుడు
కాడా? అద్వితీయ కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు నీ కోసం నా కోసం క్రిస్మస్ రోజు మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినందుకు యేసుక్రీస్తుని యోసేపు కుమారుడు అని పిలుస్తున్నారు, మరియ కుమారుడు అని పిలుస్తున్నారు, వడ్రంగి వాని కుమారుడు, సన్ ఆఫ్ కార్పెంటర్ అని పిలుస్తున్నాడు. అన్ని పిలుపులు ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయనను ఒక బహుమానంగా, ఒక ఈవిగా తండ్రి అయిన దేవుడు నీ కోసం నా కోసం అనుగ్రహించాడు. ఆయన తనను తాను తగ్గించుకోవడంలో, ఈ లోకంలోకి రావడంలో ఆయన తన ప్రేమను మనకు కనుపరచాలనుకున్నాడు. క్రిస్మస్ రోజు నీవు నేను గ్రహించాల్సింది దేవుడు ప్రేమమయుడు. ఆయన ఈ లోకంలోకి రావడంలో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి ఆయన వడ్లవాని కుమారుడు అని కూడా పిలువబడుతూ వచ్చాడు. అంతేకాదండి, చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువుని మరొక పేరుతో పిలుస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, మనకు అనుగ్రహించబడిన కుమారుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా కూడా పిలువబడ్డాడు. చూడండి మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తాం. 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రజలందరూ ఆయనను చూచి విస్మయం పొంది అంటున్నారు, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచు ఉండిరి. యేసు ప్రభుని దావీదు కుమారుడా అని పిలిచిన గుడ్డివారు ఉన్నారు. ఈయన దావీదు కుమారుడు కాదా అని ప్రభువుని గురించి అనుకున్న వారు ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అయితే ఒక అన్యురాలు, ఒక గ్రీసు దేశస్థురాలు తన కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె వచ్చి ప్రభు దగ్గర ఇలాగ ప్రార్థన చేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుతున్నది అని చెప్పి ఆమె మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాన నీ కొరకు నా కొరకు అతి శ్రేష్టమైన బహుమానముగా పరలోకం నుంచి భూలోకానికి పంపబడిన ఈ యేసుక్రీస్తు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు నీ కోసం నా కోసం మనుష్య కుమారుడుగా మారిపోయాడు. ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్ పండుగ. ఆయన మనుష్య కుమారుడుగా మారిపోయినందువలన ఆయన యోసేపు కుమారుడని పిలువబడ్డాడు, మరియ కుమారుడని పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడని పిలువబడ్డాడు, దావీదు కుమారుడు, రాజైన ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. ఈయన రాజులకు రాజు, మానవ రాజ్యాలపైన అధికారి. అటువంటి ఆయన ఒక రాజు కుమారుడుగా, దావీదు రాజు కుమారుడుగా తాను పిలవబడడానికి సహా తాను ఇష్టపడినందుకు మనం ఎంతైనా సంతోషించవలసిన వారంగా ఉన్నాం, ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఈ గొప్ప కుమారుడైన యేసుక్రీస్తు తాను శరీరధారిగా ఉన్నప్పుడు చూడండి ఆయనను గూర్చి తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు యోర్దానులో బాప్తిస్మం పొంది బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి రావడం, అంత మాత్రమే కాకుండా పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. తండ్రి ఇస్తున్న సాక్ష్యము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని ఒక స్వరము పరలోకం నుంచి వినపడింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్న మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రేమ కుమారుడు, మై బిలవ్డ్ సన్ అని చెప్పి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు తన ప్రేమ కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపివేశాడు. యేసు ప్రభు మరి తన యొక్క 3 శిష్యుల్ని, పేతుర్ని అలాగే యాకోబు యోహాను తీసుకుని వెళ్ళి వారి ముందు తాను ఒక కొండ మీద రూపాంతరం పొందినప్పుడు అక్కడ కూడా పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం కూడా ఇలా ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసుక్రీస్తును గుచ్చి తండ్రి అయిన దేవుడు తక్కువ లేకుండా 2 మార్లు సాక్ష్యం ఇస్తున్నాడు. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్, ఈయన యందు నేను చాలా ఆనందిస్తున్నాను, నాకు చాలా సంతోషం ఉన్నది, ఈయన మాట వినుడి. ప్రియమైన వారులారా, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీకందరికీ
మరి మనం గ్రహించవలసిన ఒక అంశం ఏంటంటే, ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ప్రియకుమారుడు. అయితే ఆయన నీకెలాగున్నాడు? ఆయన నీవు ప్రేమిస్తున్నావా? ఆయన తన ప్రేమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ మీద నా మీద తనకు ప్రేమ ఉన్నదని రుజువు చేస్తే, ఇప్పుడు ఆ ప్రేమ కుమారుణ్ణి క్రిస్మస్ రోజు మనం ఎలా చూస్తున్నాం అనేది ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన పట్ల మన యాటిట్యూడ్ ఎలాగున్నది అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకసారంట చాలా సంవత్సరాలకి ఒక కుటుంబంలో ఒక కుమారుడు పుట్టాడంట. ఆ బాబుకు సంవత్సరం వచ్చేసింది. ఆ బాబు యొక్క మరి పుట్టుక దినాన చాలా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. చాలామందిని ఇన్వైట్ చేశారు, చాలామంది గెస్ట్లు వచ్చారు. అయితే ఆ పుట్టుక సమయానికి లేక ఆ జన్మదిన సమయానికి బాబు నిద్రపోతున్నాడు అని చెప్పి తర్వాత సెలబ్రేషన్కి లేపొచ్చు అని చెప్పి ఒక ఉయ్యాల్లో ఆ 1 year బేబీని అలాగ ఊపుతా లేక నిద్రపోయాడు. ఆ బాబు ఉయ్యాల్లో ఉండిపోయాడు. ఆ బాబు చాలామంది గెస్టులు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ బాబు ఎక్కడా అని అడుగుతున్నారు. బాబు లోపల ఉన్నాడంటే వెళ్ళి ఆ బాబును చూచి ఆ బాబు కొరకు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అక్కడ ఇచ్చొస్తా వచ్చారు. అలాగా ఆ ఉయ్యాల్లోనే ఉయ్యాల్లో పెడుతూ వచ్చారు. ఆ గిఫ్ట్స్ అన్నీ ఆ బేబీని కప్పేసేసినాయి. బేబీ కనబట్టలేదు, బాబు కనబట్టలేదు, బాబు హైలైట్ అవ్వలేదు. అక్కడ వారు తీసుకొచ్చిన బహుమానాలు ఆ బేబీని కవర్ చేసేసినాయి. ఆ బేబీ కనబడకుండానే అయిపోయాడు. చాలాసార్లు మనం కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుక పండుగలో లేక ఈ క్రిస్మస్ ఆరాధనలో మన జీవితాల్లోంచి క్రీస్తు వెళ్ళిపోతుంటాడు. క్రీస్తు పుట్టుకను కూర్చిన సంబరాలు ఎక్కువైపోతాయి. పిండి వంటలు చేసుకోవడం, ఇంటిని డెకరేట్ చేసుకోవడం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, కొత్త బట్టలు, కొత్త నగలు చేసుకోవడం, అనేకులు భోజనాలకు పిలవడం, ఇవన్నీ మనం చేస్తుంటాం. కానీ యేసుక్రీస్తుకు, ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుకు బదులు ప్రేమను తగిన రీతిలో చూపించడం మనం మర్చిపోతున్నాము. దాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 2వ కీర్తనలో చూడండి. ఆ మాట నేను చదవాలనుకుంటున్నాను ఈ సమయంలో. కీర్తన 2 లేక 2వ కీర్తన 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. క్రిస్మస్లో నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? చాలా వ్యాపకాలతో బిజీ అయిపోవడం కాదు, కానీ దేవుని కుమారుడైన, అద్వితీయ కుమారుడైన, సర్వోన్నతుని కుమారుడైన, మనుష్య కుమారుడైన, దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుని వి నీడ్ టు హగ్ హిమ్. ఆయన మనం ముద్దు పెట్టుకోవాలి, ఆయన కౌగలించుకోవాలి, ఆయన పట్ల మనకున్న ప్రేమను వెలిబుచ్చాలి, ఆయన మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును పొగడుట, క్రీస్తును ఘనపరచుట, క్రీస్తును గొప్ప చేయడం. ఇక్కడ రాయబడిన మాట కుమారుని ముద్దు పెట్టుకొనుడి. వి నీడ్ టు టేక్ టైమ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్. యేసుక్రీస్తును స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ క్రిస్మస్ దినాన మనం సమయము తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాకుండా క్రీస్తు పట్ల మన ప్రేమను కూడా మనం కనుపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన తన ప్రేమను మనకు కనుపరిచిన రోజు క్రిస్మస్ రోజు అయితే మనము కూడా తిరిగి ఆయన్ను ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. మనము కూడా ఆయన పట్ల మన ప్రేమను వెలిబుచ్చవలసిన వారంగా ఉన్నాం. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్? ఎలాగూ క్రిస్మస్ రోజు మన ప్రేమను ఆయనకు మనం కనుపరచగలమంటే ఒక మాట నేను దేవుని వాక్యంలోంచి చూపించాలనుకుంటున్నాను. దేవుడు తన ప్రేమను మనకు కనుపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకిచ్చి వేస్తే వాట్ కెన్ వి గివ్ అండ్ రెసిప్రొకేట్? మనం ఆయనకి ఏమి ఇవ్వగలము, ఏమిచ్చి ఆయన ప్రేమకు మనం బదులు స్పందించగలమంటే ఒక మాట సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. ఆయన తన కుమారుణ్ణే ఇచ్చి వేశాడు. నీవు నేను ఆయనకి ఏమి ఇవ్వగలము? నీవు నేను ఆయన కోరుకుంటుంది ఏంటని చూస్తే సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చి వేశాడు. ఈరోజు మనల నుంచి ఆయన అడుగుతుంది, నీ హృదయమును నాకు ఇమ్ము. మన హృదయములో ప్రభువుకు చోటు ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. మన హృదయం అంతటిని ప్రభువుకి వశపరచవలసిన వారంగా ఉన్నాం. మన హృదయం అంతటిలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. దేవుడు తన ప్రేమను తన కుమారుని మనకు అనుగ్రహించడం ద్వారా చూపించాడు. ఈరోజు మన హృదయాలను దేవునికి ఇచ్చివేయడం ద్వారా, మన హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం ద్వారా మనము నిజమైన క్రిస్మస్ చేయొచ్చు. అలాగ మనం క్రీస్తును సంతోషపరచవలసిన వారంగా ఉన్నాం. ఈ మాటలు ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మా తండ్రి మరి పుట్టుక దిన వేడుకలలో నిజముగా నీ యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, ప్రశస్తతను మేము గ్రహించున్నట్లుగా మీ వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవుడు వయ్యుండి మా కొరకు ఒక కుమారుడుగా, ఒక బాలుడుగా, ఒక శిశువుగా ఈ లోకంలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నువ్వెంత గొప్ప దేవుడివో, నీవు ఎటువంటి కుమారుడివో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. తండ్రి అయిన దేవునికి నీవు ఒక్కగానొక్క కుమారుడు అయ్యా, ఆ అద్వితీయ కుమారుడు అయ్యుండి ఈ లోకానికి దిగి వచ్చావు. సర్వోన్నతుని కుమారుడు అయ్యుండి ఈ లోకంలోనికి వచ్చావు. దేవుని కుమారుడు అయ్యుండి భూలోకంలోనికి దిగి వచ్చావు. మనుష్య కుమారుడుగా పిలువబడ్డానికి ఇష్టపడ్డావు. యోసేపు కుమారుడని, మరియ కుమారుడని, వడ్లవాని కుమారుడని, దావీదు కుమారుడని నిన్ను పిలుస్తారని తెలిసి సహా నిన్ను పిలిచినా కానీ నీవేమాత్రము సంశయించక సంతోషంతో ఈ లోకంలో మా కోసం జీవించావు ప్రభా. నీకు స్తోత్రాలు. అనేకమైన మేళ్ళు ఉపకారాలు చేయడానికే ఈ లోకానికి దిగి వచ్చావు. అన్నిటికన్నా మించి మా పాప క్షమాపణ నిమిత్తము, మా యొక్క దోష నివృత్తి కోసం సిలువలో ప్రాణం పెట్టడానికి, రక్తం కాచడానికి సిద్ధపడి ఈ లోకానికి దిగి వచ్చిన ఈ క్రిస్మస్ కొరకు నీకు స్తోత్రాలు. నా ప్రభా, నీవు జన్మించడం ద్వారా నీవు మా జీవితాలకు ఇచ్చిన పరమార్థం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేమందరము నిన్ను ఎత్తుకొని ముద్దాడడానికి నీవు ఒక శిశువుగా ఈ లోకంలోనికి దిగి వచ్చావు. మాకందరికీ కుమారుడుగా ఉండడానికి అనుగ్రహించబడ్డావు. మా అందరి భారాలు మోయడానికి ఇష్టపడుతున్నావు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని చెప్పబడింది ప్రభా. అవును నాయనా, మా భారాలు మోయడానికి వచ్చావు, మా పక్షంగా కార్యాలు చేయడానికి వచ్చావు నాయన. ఎవరి జీవితాలలో తండ్రి మిమ్మును రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారో మా ప్రభా, నిన్ను తమ హృదయాల్లో ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరు తమ హృదయాలను నీకు ఇస్తారో వారి జీవితాల్లో నీవు కార్యాలు చేసే దేవుడు, వారి జీవితాల్లో ఉన్న భారాలను నీవు మోసే దేవుడు. ఎందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు. మా జీవితంలో మీరు ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, పరాక్రమ కార్యాలు, విక్రమ కార్యాలు జరిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. శక్తిమంతుడైన మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని గొప్ప చేస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాలలో కార్యకార్యగునట్లుగా సహాయపడమని, నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి దేవా, నిన్ను నీవు ఇచ్చివేయడంలో, నిన్ను నీవుగా మాకు అప్పగించుకోవడంలో, మా కొరకు రావడంలో ఉన్న నీ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మేము గుర్తించి బదులు నిన్ను ప్రేమించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీకు మా హృదయాలను సమర్పించి నీకు తగిన వారంగా ఈ లోకంలో సాగి వెళ్ళడానికి నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమను పొందుమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రభు బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామంలో వందనములు, క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు నిండుగా మిమ్ములను, మీ కుటుంబములను ఈ క్రిస్మస్ ఆనందముతో నింపును గాక. ఆమెన్. దీవెన. మన కొరకు శిశువుగా భూలోకములో అవతరించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను లోకములో ప్రకటించు సాక్షులుగా ఉండుటకు మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ నుండి సమృద్ధి, సమాధానము, ఆశీర్వాదము, సంతోషము ప్రభు మనకు అనుగ్రహించి బలపరిచి దీవించునుగాక. ఆమెన్.